నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య గారు. ఏం చేస్తుంటారన్న? నేను వ్యాపారం చేస్తుంటా. ఉండేది ఎక్కడ? ఉండేది మేము మా అన్నారు, కాకపోతే ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడే ఉంటారు. ఓకే, అంతా ఇక్కడనే ఉంటాం. సో మరి జూబ్లీస్లో ఉప ఎన్నిక వచ్చింది, మొత్తం రాష్ట్రం అంతటా మొత్తం జూబ్లీస్ వైపు చూస్తా ఉంది. సో 3 పార్టీలు, అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, 3 అభ్యర్థులు ప్రకటించలు ఓరావరిగా తిరుగుతున్నారు. సో గెలుపు ఎవరికి ఉన్నాయి ఛాన్సెస్ ఇక్కడ అంటే? గెలుపు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కలంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సునీత గారు. సో అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్, మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ గెలిపిస్తున్నాయి. కానీ 10 ఏళ్ళు ఏం అభివృద్ధి కాలేదంటారుగా మరి కాంగ్రెస్ పల్లెలు అంటే ఈరోజు ఇంటింటికి నల్ల వచ్చింది, ఇంటింటికి హాస్టల్ వచ్చినాయి. చదువుకునే విద్యార్థికి 2000 పింఛన్ వచ్చింది. అప్పుడు 200 ఉండే. కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు తాపుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన రోడ్ల మీదే తిరుగుతున్నారు. ఒక ఏ ఏరియాకి పోయినా, ఏ బస్తీకి వెళ్ళినా 2 లక్షల పని కూడా చేయలేదని వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఎమ్మెల్యేలో చెప్తున్నారు. మేము తిరగలేని పరిస్థితి ఉంది, పెళ్లిళ్ళకి పేరన్నారు తప్పితే ఎక్కడ పోయినా మా జనాలు తిరుగుతున్నారు అని చెప్పుకుని వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ఇక అంతకన్నా సాక్ష్యం మనకి ఇంకేం కావాలి? 4000 పెన్షన్ అన్నారు మరి దేవుని వస్తుంది. 4000 పెన్షన్ ఒక్కరే కాదు, అది హామీ ఎలక్షన్ల కోసం డమ్మీ హామీలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రజల మోసం చేసి అధికారంలోకి వచ్చింది తప్ప ఏ హామీ కూడా ఇంకా 3 సంవత్సరాలు కానీ ఇంకా ఎప్పటికీ చేయలేదని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా తెలుసు. ఎప్పుడు మేము ఉంటాము, మా మంత్రి ఎప్పుడు పోతాం, మా మంత్రి పదవి అని చెప్పి వాళ్ళు భయంలో తిరుగుతుండ్రు. అవును. సో మరి ఇప్పుడు ఈ జూబ్లీస్లో ఎట్లా ఉంటుంది అనుకుంటారు మరి? అంటే ఇందాక మీరు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి గెలిస్తే ఎట్లా ఉంటుంది నిధుల విషయంలో? బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం జూబ్లీస్ మీద తిరుగుతుంది. ఈ జూబ్లీస్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళకి తెలుసు. ఈ ఎన్నికలతోటి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది కదా. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. దీని నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ జనంలోకి వెళ్ళిపోతుంది. ఉన్న ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పోయిన ఎమ్మెల్యేలు మన బీఆర్ఎస్ చూస్తున్నారు, కానీ మా నాయకులు మాత్రం వద్దు, మీరు దొంగలాగానే ఉండండి అని చెప్తున్నారు. అంతే. మరి ఇక్కడ బీజేపీకి వచ్చే ఛాన్స్ ఏమి ఉండదా? మరి బీజేపీ అంటే 30 చూసుకోవాలి. వాళ్ళు డిపాజిట్ వచ్చి సంతోషించుదాం. బీజేపీకి డిపాజిట్ వచ్చినప్పుడు చాలా గొప్ప విషయం. అది ఎవరు చెప్పుకుంటారు, వాళ్ళ ఉనికి కాపాడుకొని సాధ్యం కాదు. ఎక్కడ చూసినా బీజేపీకి ఎక్కడ కూడా ఓటేసే పరిస్థితి లేదు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది, ప్రజాపాలన అందిస్తున్నాం అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. మరి అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి జూబ్లీస్ విషయంలో? జూబ్లీస్ విషయాల్లో అభివృద్ధి రాష్ట్రంలో లేదు. జూబ్లీస్లో అయితే మీరు వెళ్ళండి, నా ఎంబడి రండి, నేను రమ్మంటే వస్తా. ఎటు చూసిన రోలమైన నీళ్లు, ఎటు చూసిన మురికి, ఎటు చూసిన చెత్త. ఇంతకన్నా అభివృద్ధి ఇంకేం చేసిన చెత్త, నీళ్లు, మోరీలు అన్ని డ్రైనేజ్ నాశనం చేసిన దానిలో ఫస్ట్ అంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని కానీ ప్రతి నియోజకవర్గాన్ని కూడా వెనుకబాటు చేసిన దాన్ని నిదర్శనం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను కదా మరి రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదు, ఈ 3 ఏళ్ళు ఉండడం లేదు చూసుకోమను. ఈ జూబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, సీటు పోయినట్లే. అది 100% రాసి పెట్టుకొని మంత్రులకు ఇప్పుడే తెలిసిపోయింది. మేము మంత్రులు ఉంటామా పోతామా నోలకే తెలుస్తలేదు. అంటే ఇప్పుడు పాలన పరంగా చూసుకుంటే 2 ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, రేవంత్ రెడ్డి. సో ఎవరి పాలన మంచిగా ఉందంటే ఏం చెప్తారు? ఇంకా దీన్ని బట్టి ఏమైంది, 100% ఇప్పుడు కేసీఆర్ గారిని జనం ఎదురు చూస్తున్నారు. అయ్యో పెద్ద మనిషి ఉండే, అనుభవం ఉండే, తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు, తెలంగాణ కోసం స్థితిగతులు తెలిసినప్పుడు, తెలంగాణ పాటుపడిన వ్యక్తి, తెలంగాణ సిద్ధాంతం కోసం కొట్లాడి తెచ్చిన వ్యక్తి. ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాక మనం చూసినామా? ఆంధ్రాలో సూట్ కేసులు బట్టి, ఆంధ్ర బూట్లు నాకి, ఆంధ్రాలో చెప్పు చేతల్లో అనుకోని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. తెలంగాణ గురించి అతనికి ఏం తెలుసు? తెలంగాణ ఏ జిల్లాలో ఏముందో కేసీఆర్ చెప్తాడు. ఏ కౌన్సిల్ హైదరాబాద్ ఉందనుకో, 70 డివిజన్లో ఏ డివిజన్లో ఏమవుతుందో కేసీఆర్ కొడుకు అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారికి డివిజన్ కాదు కదా, 119 కౌన్సిల్, ఏ కౌన్సిల్ ఏముందని కూడా తెలియదు. అట్లాంటి వ్యక్తి రేపు మళ్ళీ ఏమో చేస్తా అంటే నమ్మనీకి మేము తిక్కలమా? 10 ఏళ్ళు కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసి పడేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండని మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుల రాష్ట్రం అంటుండు కదా. ఇప్పుడు మేము సామాన్య కార్యకర్త సిద్ధం ఉన్నాం. మా నాయకుడు చేసిన అభివృద్ధి చేసిండు, దాన్ని చూపిస్తాం. నీవు చేసిన అప్పుడు నెలకి ఇంక ఎక్కువ అవుతుంది, దానికి వివరాన్ని ఇస్తావా? ఓలా దాన్ని ఒప్పుకుంటే నువ్వు రాజీనామా సిద్ధమా? నీకు చేతనైతే నీవు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి గెలిపించుకో, అంతే తప్ప నువ్వు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే తర్వాత విషయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాజీనామా చేసి గెలిపించుకో, అప్పుడు నీ సత్యం నీకు తెలుస్తుంది. సో పోటీ ఎట్లా ఉండదు అనుకుంటున్నారు ఈ జూబ్లీస్లో? పోటీ ఏమీ లేదు, నామాత్రమైన పోటీ. ఏం లేదు, ఎలక్షన్ కాబట్టి కంపల్సరీ ఎలక్షన్ కావాలి. ఇక 11వ తారీఖు వరకు కోపడితే పోటీ ఏంది, గెలిపోయారు అని మీరే చూస్తారు, మేమే చూస్తాం.